ఒక మాట. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే సినిమాలో నటుడు మురళీమోహన్ అసహనంగా ఉండడం చూసి పక్కనున్న ప్రకాష్ రాజ్ ఒక చిరునవ్వు నవ్వుతాడు. అదే అసహనంగా మురళీమోహన్, ఎందుకయ్యా నవ్వుతున్నావు? నేను నీకేమైనా తెలుసా, లేదా నువ్వు నాకేమైనా తెలుసా అని ప్రశ్నిస్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ మళ్ళీ నవ్వుతూ, మీరేదో గొడవ పడుతూ ఉంటే చూసి చూడకుండా ఉండడం ఎందుకనేసి నవ్వాను. దాంతో మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నవ్వాను తప్ప వేరే ఉద్దేశం కాదు అంటాడు. మరి ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా మీకు? ప్రపంచంలో దాదాపుగా 7,590 పైగా భాషల్లో మన ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ భాషలన్నింటిలోకి మధురమైనది, అందరికీ అర్థమయ్యే భాష ఒకటి ఉంది. అదే చిరునవ్వు. దీనిని ఎంత ఎక్కువగా వినియోగిస్తే లోకం అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఒక దేశాధినేత అసహనానికి ప్రపంచమంతా యుద్ధ వాతావరణం, అశాంతి, ఉద్రిక్తతలు అనే వాతావరణం మనకు కనిపిస్తుంది. సో అసహనం ఉన్నట్లయితే శాంతి అనేది మనకు లోపిస్తుంది. అది కుటుంబంలో కావచ్చు, లేదా ప్రపంచంలో కావచ్చు. అందుకే అందరూ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే చిరునవ్వు అనే భాషను మనం ఉపయోగించుకోవాలనేసి కోరుకుంటున్నాం. ఏంటి ఇంకా చూస్తున్నారేంటి? నవ్వండి హ్యాపీగా, చిరునవ్వుగా.